మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మరణమరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి పచ్చిక బయళ్ళలో విశ్రమించగా శాంతి అంధకార లోయలో మా పయనములో క్రైస్తవులపై దాడి చేసిన మతోన్మాదుల దాడులను క్రైస్తవులపై దాడి చేసిన మతోన్మాదుల దాడులను అందరికీ ఒకే న్యాయం అందరికీ ఒకే న్యాయం అందరికీ ఒకే న్యాయం మేమంతా భారతీయులు ఇంకా గట్టిగా మేమంతా భారతీయులు మేమంతా భారతీయులు మేమంతా భారతీయులు మేమంతా భారతీయులు అందరికీ ఒకే న్యాయం అందరికీ ఒకే న్యాయం అందరికీ ఒకే న్యాయం గత నెలలో జరిగినటువంటి ప్రియ సహోదరులు ప్రవీణ్ పగడాల గారి మరణం క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటు. వారిని ఎంతో ప్రీ ప్లాన్గా చాలా ప్లాన్ చేసి రిక్కీలు నిర్వహించి వారిని ప్రీ ప్లాన్లో మర్డర్ చేసి కేవలం అది యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రతిరోజు ఒక్కొక్క ఫ్యాబ్రికేట్గా చేసినటువంటి సాక్ష్యాలను బయటికి తీసుకొస్తున్నారు. ఇందులో మేమందరం కోరుకునేది, క్రైస్తవ లోకం కోరుకునేది, ప్రస్తుతం ఈ మరణంపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. నిష్పక్షపాతంగా గవర్నమెంట్ వారికి చిత్తశుద్ధి ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ఈ అక్రమ దాడులు, అక్రమ అరెస్టులు, రీసెంట్గా అజయ్ బాబుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఎవరు గొంతెత్తి ప్రశ్నిస్తే, ఎవరు గొంతెత్తి మాట్లాడితే వారిపై ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు, దుర్మార్గమైనటువంటి మరి కక్షాదింపు చర్యలు జరుగుతున్నాయి. ఆ విషయంలో ప్రతి వారు కూడా మీడియా ద్వారా మేము అందరికీ జ్ఞాపకం చేసేది ఏంటంటే, ప్రవీణ్ గారిది చాలా ప్రీ ప్లాన్ కూల్ మర్డర్, చాలా కూల్ మర్డర్ అది. కనుక దయతో సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి నిజ నిజాలు తేల్చి సరైనటువంటి న్యాయం అనగా మా కుటుంబానికి అలాగే క్రైస్తవ లోకానికి నిజాన్ని నిప్పు తేల్చాలి. ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వారిని నిష్పక్షపాతంగా మరి గవర్నమెంట్ ప్రభుత్వం వారిపై చర్య తీసుకుని కఠినంగా శిక్ష ఇచ్చాలని ఈ సభాముఖంగా ఈ తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి తరపున, అలాగే మన చుట్టుపక్కల మండలాల్లో ఉన్నటువంటి పాలకొల్లు మండలం, వీరవాసన మండలం, కోడూరు మండలం, నరసాపురం మండలం, మగతూరు మండలం, ఆచండ మండలం, యలమంచిల మండలం, ఈ 8 మండలాల ఆధ్వర్యంలో తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసనల యొక్క ఉద్దేశం ఒకటే, నిజ నిర్ధారణ జరగాలి, దోషిని శిక్షించాలని మా విన్నపం, విజ్ఞాపన గవర్నమెంట్ వారికి, ప్రభుత్వ అధికారులకి అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ పత్రిక ముఖంగా, ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ కూడా విజ్ఞాపన చేస్తున్నాం. ఈ ప్రీ ప్లాన్ మర్డర్ యొక్క మిస్టరీని ఛేదించాలని కోరుకుంటున్నాం.